MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. అట్లీస్ట్ ఒక్కటైనా మంచి సినిమా తీసి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అట్లీస్ట్ ఒకటి బయటకంటే అప్పుడు యాక్టింగ్ లోకి వెళ్ళిపోతారు కంప్లీట్ గా. యాక్టింగ్ లో కానీ కాదు, బేసిక్లీ యాక్టింగ్ లో నుంచి నేను ఇటు వచ్చాను, అవును అంటే డైరెక్షన్ కోసమనే వచ్చాను. ఫోర్స్ఫుల్లీ యాక్టర్ గా తోస్తారు. ఇదేదో బానే ఉంది, నేర్చుకోవచ్చు, డబ్బులు వస్తూ ఉంటాయి, ఓకే అని చెప్పేసి నేను ఇదే కంటిన్యూ అయ్యాను. తెలుసు దశరథ్ గారికి ఇవ్వాలి కదా క్రెడిట్స్ మిస్టర్ పర్ఫెక్ట్ లో. అవును. ఎందుకు అసలు ఆయన ఎప్పుడన్నా అడిగారా నాలో యాక్టర్ ని ఎలా చూసారు మీరు అని చెప్పి? ఎప్పుడు అడగలేదు. అప్పుడు అంతా యంగ్ కదా, ఇట్స్ లైక్ అంటే 22, 23 ఆ ఏజ్ లో ఉన్నప్పుడు యాక్టర్ అయిపోయాను. తెలియలేదు అంతా. తోసేసారు. ప్రభాస్ అంటే ఇష్టం, ప్రభాస్ ని చూసుకుంటే అలా యాక్టింగ్ చేస్తాను. తర్వాత మెచ్యూరిటీ వచ్చే లోపల నాకు ఏం చేస్తున్నాం మనం, ఇక్కడికి వచ్చాము, యాక్టింగ్ చేస్తున్నాము, ఓకే డబ్బులు వస్తున్నాయి, ఓకే పేరు వస్తుంది, ఓకే అనుకున్నది డైరెక్షన్ కదా అని చెప్పి అప్పుడు ఐ జంప్డ్ ఇంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. నేర్చుకోవాలి కదా టెక్నికల్ గా మనం ఎంతని అని చెప్పి ఓ బేబీ చేశాను. సో బేబీ తర్వాత ఇంకా చేసుకుంటూ వస్తున్నాను. ఈ లోపల ఏంటంటే యాక్టింగ్ ఆఫర్స్ తగ్గిపోయాయి బికాస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అది ఉండదు కదా. అండ్ జనాలు అందరూ ఏమనుకుంటున్నారంటే సరే తిను డైరెక్షన్ వైపు వెళ్ళిపోయింది, యాక్టింగ్ తగ్గించింది అనుకున్నారు మేబీ. లాస్ట్ సర్కార్ వారి పాట తెలుసు మాకు, మీరు డైరెక్షన్ సర్కార్ వారి పాట తర్వాత మనమే శర్వానంద్ దానిలో కూడా మీరు నేను చీఫ్ అసోసియేట్ ప్లస్ యాక్టర్. ఓకే, అది ఇంకా చాలా కష్టమైంది. 90 days మాకు యూకే షూట్ అయింది. కొన్ని కారణాల వల్ల డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎవరికి వీసాలు రాలేదు. సో ఐ వాజ్ ద ఓన్లీ వన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. నేను ఒక్కదాన్ని యాక్టింగ్ కూడా చేస్తున్నాను. మీకు వీసా వచ్చింది? నాకు వీసా వచ్చింది. అండ్ అంటే ఇంతకు ముందు వెళ్ళున్నాం కాబట్టి వీసా ఈజీగానే వచ్చింది. ఎంత కష్టపడ్డానంటే నాకే తెలుసు, ఆ పెయిన్స్ ఇంకా ఉన్నాయి. ఇట్స్ బీన్ 2 years. మనమే షూట్ అయ్యి రిలీజ్ అయ్యి అంతా అయింది 2 years అయింది. బట్ స్టిల్ ఐ హ్యావ్ దోస్ పెయిన్స్ అన్నమాట. అంత కష్టపడ్డాం అక్కడ. సో మనమే తర్వాత ఇంకా నాది ఓన్ అది రాస్తున్నాను. సో యాక్చువల్లీ మిస్టర్ పర్ఫెక్ట్ డేస్ ఏమైనా గుర్తొచ్చినాయి? అప్పుడు కూడా యూకే వెళ్ళారు కదా యాక్చువల్లీ. అప్పుడు ఆస్ట్రేలియా, మిస్టర్ పర్ఫెక్ట్ ఆస్ట్రేలియా, సిడ్నీ బ్రిడ్జ్ ఉంటది బ్యాక్ సైడ్ మీ ఫోటోస్ లో. యాక్చువల్ గా ఫస్ట్ మూవీకి ఆస్ట్రేలియా, తర్వాత సర్కార్ వారి పాట ఆ టైంలో యూరప్, దుబాయ్ ఇవన్నీ. దీనికి యూకే. సో మా యాక్టర్స్ కి మూవీస్ లో చేసే వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్. అన్ని కంట్రీస్ ఫ్రీగా వెళ్ళి వరల్డ్ టూర్ ఫ్రీగా చేయొచ్చు అన్నమాట. అది అదృష్టం. ఒకసారి మిస్టర్ పర్ఫెక్ట్ డేస్ కి వెళ్ళిపోయే ముందు, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే మనకి మీ లైఫ్ లో ఒక మిస్టర్ పర్ఫెక్ట్ ఉన్నారు కదా, మిస్టర్ పర్ఫెక్ట్ ఏనా బాలు గారు? మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఏ పెళ్ళానికి హస్బెండ్ మిస్టర్ పర్ఫెక్ట్ లా కనిపించాడు. ఆబ్వియస్లీ అది తెలిసిందే. పర్ఫెక్ట్ అంటే మేము ఇప్పుడు మిమ్మల్ని స్టార్ అని ఇంట్రడ్యూస్ చేసాం కదా, నార్మల్ మేము అందరూ స్టార్ అని ఫీల్ అవుతాం కదా. హస్బెండ్స్ కి మాత్రం స్టార్ కాదు, స్టార్స్ కనిపిస్తాయి వైఫ్ అంటే. అవును నిజంగానే, హస్బెండ్ కి వైఫ్ అంటే స్టార్స్ కనిపిస్తే వైఫ్ కి హస్బెండ్ అది మేము యాక్సెప్ట్ చేయాలండి. అబ్బాయిలు కదా యాక్సెప్ట్ చేయాలి. వైఫ్ కి కనిపించే రోజులు ఎప్పుడో పోయాయి, ఇప్పుడు లేదు, ఇప్పుడు అంతా హస్బెండ్స్ కి మాత్రం. సో మిస్టర్ పర్ఫెక్ట్ టైం కి మీరు ఆల్రెడీ అప్పుడు రిలేషన్ లో ఉన్నారా? రిలేషన్ అంటే అప్పుడు ఫ్రెండ్స్ మేము. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అది రిలేషన్షిప్ అయింది. రిలేషన్షిప్ అయిన తర్వాత ఏం చెప్తాం, అంతకు ముందు బ్రేకప్ అయింది, అప్పుడే బ్రేకప్ అయింది. సో ఆ బాధలో మిస్టర్ పర్ఫెక్ట్ ముందు అయిందా తర్వాత అయిందా? మిస్టర్ పర్ఫెక్ట్ ఆ టైంలోనే బ్రేకప్ అయింది. అందుకే సన్నగా అయ్యాను. బేసిక్లీ ఆ మూవీలో సన్నగా ఉంటాను, అప్పుడు సన్నగా అయ్యాను నేను. సన్నగా అయిన తర్వాత తిను అప్పుడు ఫ్రెండ్స్ అన్నమాట. మేము జస్ట్ వచ్చాము, ప్రపోజల్ వచ్చింది. విత్ ఇన్ డేస్ క్రెడిట్ వేసేసుకున్నారు, ప్రపోజల్ వచ్చింది. ఇన్ ద సెన్స్ ఆబ్వియస్లీ అప్పుడు సన్నగా ఉన్నా కదా, ఆ టైంలో సన్నగా అయ్యాను. సన్నగా అయిన టైంలో ఇప్పుడు మా ఆయన ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసిన 3rd day 4th day నేను ఆస్ట్రేలియా వెళ్ళా షూట్ కి. అప్పట్లో వాట్సాప్లు ఇవేవి కూడా లేదు, ఇంకా వాట్సాప్ రాలేదు అప్పుడు, ఓన్లీ కాల్స్ అనమాట. అక్కడ నుంచి కాల్స్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అయ్యేవి. నాకు 1 lakh వరకు ఖర్చు అయింది ఓన్లీ ఫోన్స్కే అక్కడ నుంచి అప్పట్లో. దాని తర్వాత ఇక్కడికి రాగానే నేను చాలా లావ్ అయిపోయాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్ కదా, మా ఆయన అప్పుడు చూసి ఇంటి ఇలా తయారయ్యో అన్నాడు. అప్పుడు లవ్ కదా, అయినా కూడా నా వెనకాలే ఉన్నాడు. ఐ మీన్ స్టిల్ హీ వాజ్ లవింగ్ మీ. సో అప్పుడు అనిపించింది, సో సన్నగానే ఉన్నప్పుడు కాదు, లావుగా నల్లగా తయారైనా కూడా పాపం ఉన్నాడు. అంటే అలా కదా, ఆ టైంలో బంగారం అని ఫీల్ అవుతారు కదా, బరువు పెరిగినా మనకి లాభమే అని ఫీల్ అవుతారు. అవును, పెళ్ళైన తర్వాతే ఉండదు అది.
నైస్. సో మిస్టర్ పర్ఫెక్ట్ లో దగ్గర నుంచి ప్రభాస్ గారిని చూసారు, అంటే Yeah. ఆయన ఒక మిస్టర్ పర్ఫెక్ట్ ఆ సినిమా మొత్తం చూసుకుంటే ఆ క్వాలిటీస్ ఏమన్నా తర్వాత మీ బాలు గారిలో ఏమైనా కనిపించినాయా, అంటే ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయడానికి మీరు భలే అడుగుతారండి. మిస్టర్ పర్ఫెక్ట్ ఆ సినిమా, సినిమాది రియల్ లైఫ్ ఎలా అంటే కంపేర్ కొన్ని క్వాలిటీస్ చూస్తూ ఉంటారు ప్రభాస్ గారిని దగ్గర నుంచి అదే చూసి. అంటున్నా, ప్రభాస్ గారే అలా ఉండుండ్రు ఆ. సినిమాలో ఉన్నట్టు అవును. పర్సనల్ గా ఉండరు ఆబ్వియస్లీ. అవును. సో అలా జోవియల్, చాలా జోవియల్. ఉమ్. మా ఆయన మంచి జోవియల్. ఇంకా ఒక పెగ్గు పడిందంటే ఆయన వేసే సెటైర్లు మామూలుగా ఉండవు అనమాట. పక్కన కూర్చొని మేము ఫ్రెండ్స్ అందరం రాసుకుంటూ ఉంటాం, వాళ్ళ తనేమి సెటైర్లు వేస్తాడు. మీ యాక్టింగ్ కి మీ హస్బెండ్ పెగ్గు బాగా యూజ్ అవుతుంది అంతే కదా. యాక్టింగ్ కన్నా నా రైటింగ్ కి యూజ్ అవుతుంది ఇప్పుడు రైట్, బాగా. ఇప్పుడు మొత్తం దాని మీద వెళ్తున్నారు అయితే. దాని మీద కాదు, బట్ ఓకే. ఇట్స్ గుడ్. మా ఇద్దరు కాంబినేషన్ బాగుంటది. నాకు చాలా అర్థమైంది ఇప్పుడు, అంటే మీ ఇద్దరం హస్బెండ్ కి తోడు దొంగలు కైండ్ ఆఫ్. బట్ మీ హస్బెండ్ కి ప్లస్ ఏంటంటే ఇప్పుడు మీరే దగ్గరుండి తాగు తాగు అంటారు. ఇప్పుడు నన్ను ఎవరైనా చూసారనుకో మ్మ్. ఏమనుకుంటారు, ఈ అమ్మాయి మంచిగా హట్టకట్ట ఉంది, ఈ అమ్మాయి బాగా తాగుతుంది తిరుగుతుంది, ఈ కైండ్ ఆఫ్ అనుకుంటారు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళం, కానీ నేను ఆల్కహాల్ మానేసి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఐ మీన్ 5-6 years అయిపోతుంది. సో తను తాగు అని ఏమి ఉండదు మాకు. ఒక వీకెండ్ ఉన్నప్పుడు కూర్చుంటారు, ఫ్రెండ్స్ అందరూ కూర్చుంటారు, అప్పుడు జస్ట్ పక్కన కూర్చొని ఇంకా వీఆర్ మోర్ దెన్ ఫ్రెండ్స్ అనమాట, దాన్ హస్బెండ్ అండ్ వైఫ్. సో అసలు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోకి రావాలి, డైరెక్టర్ అవ్వాలి, ఎక్కడ మొదలైంది థాట్? చిన్నప్పుడే. అంటే ఎలా, అంటే డైరెక్టర్ ఎందుకు? అప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు మనం స్క్రీన్ మీద కనిపించాలని రావచ్చు కదా. యా, స్క్రీన్ మీద కనిపించాలి కన్నా నాకు ఎట్లా ఉండదంటే స్క్రీన్ మీద నడిపించేది. ఇప్పుడు మనం యాక్ట్ చేయడం ఈజ్ డిఫరెంట్, కానీ ఆ మొత్తం టీం అంతా ముందు తీసుకొచ్చి ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే నాకు. సో ఫస్ట్ నుంచి ఏదైనా డాన్స్ కాంపిటీషన్ అన్నా, సింగింగ్ ఇది ఉన్నా ఏదన్నా నేను మంచిగా ఆర్గనైజ్ చేస్తూ అందరినీ తీసుకొస్తూ నేను పార్టిసిపేట్ చేస్తూ అలా అలా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. స్టోరీస్ బాగా చెప్పేదాన్ని. మా పెద్దనాన్న గారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి చిన్నప్పుడు స్టోరీ చెప్పు అంటే కళ్ళ ముందు ఏం కనిపిస్తున్నాయి వాటికి ఒక స్టోరీ అల్లేసి 3-4 years అప్పటి నుంచి ఏదో ఒక స్టోరీ చెప్తుందని అనమాట. సో అప్పటి నుంచే ఈ అమ్మాయి కొంచెం కథలు బాగా చెప్తుంది అది ఇది అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది. కానీ మా మదర్ ఒకటే చెప్పారు, సింగిల్ పేరెంట్ తను. నాకు నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు, సో సింగిల్ పేరెంట్ తనే చూసుకునేది. మా మమ్మీ ఒకటే చెప్పింది, నువ్వు ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేయి, తర్వాత నీ ఇష్టం, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ ఇట్ అని చెప్పింది. ఏం చేశారు అప్పుడు? ఇంజనీరింగ్ చేశాక మొత్తం మోస్ట్ ఆఫ్ ద ఇంజనీర్స్ అందరూ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నట్టున్నారు. అప్పట్లో అంత ఇంజనీరింగ్ కి ఫుల్ బూమ్ ఉండే అనమాట. ఇంకా ఇంజనీరింగ్ చేస్తా అని ఒప్పుకున్నా. ర్యాంక్ చాలా జస్ట్ క్వాలిఫైడ్ మనం. మా మమ్మీ కోసం అని కంప్లీట్ గా స్టడీస్ అని తన కోసం అని కష్టపడి చదివా. కష్టపడి కాదు అసలు చదవలేదు, కష్టపడి పాస్ అయ్యాను. బేసిక్లీ ఏంటి అది అందులో బ్రాంచ్? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, Okay. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ. యాక్చువల్లీ నేను ట్రిపుల్ అండి. Oh. ఓకే. అదే ఇందాకేంటి మీరు రాగానే ఇక్కడ కొంచెం పవర్ స్పార్క్ అయ్యి టప్ టప్ అని కట్టింది, వర్షం పడింది. బట్ ఫ్యాక్ట్ వర్షం అయితే పడింది. నేను చాలా కూల్ కదా, వర్షం పడితే కూల్ గా ఉంటది అనుకున్నా ఇప్పుడు. ఓకే. సో మిస్టర్ పర్ఫెక్ట్ టైం కి ఐ మీన్ ఎలా అప్రోచ్ అయ్యారు అసలు? నేను అప్రోచ్ అవ్వడం కాదు, నేను బేసిక్ గా ఆర్జేగా చేశాను, రేడియో జాకీగా చేశాను. నాకు ఇంట్రెస్ట్ ఉండే, ఎట్లా రావాలో తెలియదు ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఏం ఆపర్చునిటీస్ వస్తే ఆపర్చునిటీ దూరిపోయేదాన్ని. నాకు ఒక ఫ్రెండ్ అంటే అప్పటికి నేను హైదరాబాద్కి వచ్చి ఆర్జేగా చేశాను, యాంకరింగ్ చేస్తున్నాను. ఒక 2-3 ఫిల్మ్స్ లో యాక్టర్ గా కూడా అడిగారు. ప్రయాణం సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ కల్పిక చేసిన క్యారెక్టర్, దానికోసం అడిగారు. అప్పుడు నేను చెప్పేశాను మనకి యాక్టింగ్ రాదు, మీరు యాక్టర్ గా అంటే నేను కష్టం, నేను చేయనని చెప్పాను. దాని తర్వాత ఇంకొక ఫిల్మ్ కూడా ఏదో శశిరేఖ పరిణయంలో కూడా అడిగారు. అప్పుడు ఆర్జే నేను మనకి యాక్టింగ్ కష్టం అండి అని చెప్పాను. తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ కి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుదామని వెళ్ళాను. రిషి ప్రసాద్ అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, తన త్రూ జాయిన్ అవుదామని వెళ్ళా. తను అక్కడ రైటర్ అనమాట. వెళ్తే ఫస్ట్ ఓకే నువ్వు ఒకటి రాసేసుకొని వచ్చేసి నీకు నాకు వేవ్ లెంత్ సరిపోతుందో లేదో చూద్దాము, ఒక 1 week టైం ఇచ్చారు దశరథ్ గారు. సరే అని చెప్పి మనం అంతా వెళ్ళాం, కూర్చున్నాం. మా ఆయన అప్పటికే ఫ్రెండ్, నాకు రాస్తా అన్నావు కదా రాసే అంటే అంత సీన్ లేదు, వెళ్ళే ముందు చూద్దాం అని చెప్పి నేను చిల్ అవుతున్నా. 3rd day 4th day కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఇలా సిస్టర్ క్యారెక్టర్ అడిగారు. ఫస్ట్ ప్రభాస్ కి సిస్టర్ క్యారెక్టర్. అప్పుడు నేను సన్నగా అయ్యాను బేసిక్లీ.
సిస్టర్ క్యారెక్టర్ ఇంకొంచెం సన్నగా కావాలి, ఇంకొక 5 kgs తగ్గాలి. అంటే అస్సలు సమస్య లేదు, ప్రభాస్ కి చెల్లి అంటే చెయ్యను, అది కూడా 5 kgs తగ్గమంటే అసలు చేయను అని చెప్తాను. తర్వాత లేదు ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది, అది ఒకటి చేస్తారా, చాలా బాగుంటుంది, షూట్ అంతా ఫారెన్ లో ఉన్నాను కానీ ప్రభాస్ దట్టు ఫ్రెండ్, అది కూడా ఇక్కడ కాదు షూట్, ఎక్కడో ఫారెన్ లో చేసేద్దాం అని చెప్పేసి, నాకు యాక్టింగ్ కాదంటే అవసరం లేదు పెద్ద యాక్టింగ్, మేము నేర్పిస్తాం అన్నారు. వాళ్ళేం నేర్పించలేదు కూడా, నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను. సో ఆఫర్ అలా వచ్చింది.